కడుపులోకి వెళ్ళిన విషం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది, కానీ చెవిలోకి వెళ్ళిన విషయం ఎన్నో బంధాలను అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే మిత్రమా, చెప్పుడు మాటలు ఎప్పుడూ కూడా 2 సార్లు వినాలి. మొదటిది ఏం చెప్పారని, రెండవది ఎవరు చెప్పారన్నది గుర్తించుకోండి. ఏం చెప్పారన్నది మాత్రమే కాదు, ఎవరు చెప్పారన్నది కూడా ఎంతో ముఖ్యం. గుర్తించుకో. తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో, చెప్పుడు మాటలు కూడా వినడం అంతే తప్పు. నాలుక కన్నా చెవులే మంచివి మిత్రమా. తాము విన్నవి అవి చెప్పలేవు, కానీ తాను వినన్నది కూడా చెప్పి నమ్మించగలదు నాలుక. కలిసి ఉన్న రెండిట్లో ఎంత తేడానో కదా. ఒక మనిషిని అపార్థం చేసుకునే ముందు ఆ మనిషి అంతకు ముందు ఎలా ఉండేవాడో ఒక్కసారి గుర్తు చేసుకుంటే నిజ నిజాలు అర్థమవుతాయి మిత్రమా. ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. అందుకే చెప్పుడు మాటలు వినకూడదు, గతాన్ని మర్చిపోకూడదని అంటారు. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఒక రాయి ఏళ్ల తరబడి నీటిలో ఉన్న ఒక్క చుక్క నీరు కూడా దానిలో ప్రవేశించదు. అదే బంకమట్టి అయితే నీరు తగలగానే మెత్తబడిపోతుంది. ఇదే విధంగా భగవంతు యందు దృఢ విశ్వాసం కలవారు ఎట్టి పరిస్థితుల్లోనైనా చిక్కు చెదరక రాతి వలె నిశ్చలంగా ఉండిపోతారు. దుర్బలత్వం కలవారు పరిస్థితులకు చెల్లించిపోతారు. గుర్తుంచుకోండి మిత్రమా, జీవితంలో సమస్యలు సవాళ్ళు అందరికీ ఉంటాయి. జీవితం ఏ ఒక్కరికి కూడా పొలబాట కాదు. అన్ని వేళలా అంతా సవ్యంగా ఉండదు మిత్రమా. దుర్యోధనుడు అవని, ధర్మరాజు అవని అందరూ జీవితంలో దెబ్బలు రుచి చూసిన వారే. ఏది సరైందో ఏది ధర్మమో మీ మనసుకు నీ బుద్ధికి తెలుసు కదా. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా. మనం మాట్లాడే మాటలు మనకి గుర్తుండకపోవచ్చు, కానీ అది విన్న వ్యక్తికి ఇప్పటికీ గుర్తుండిపోతాయి. అర్థమైందనుకుంటా.